హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మా పిల్లలకి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అనమాట. రాత్రి నుంచే మెల్లి కాక పెడుతున్నారు ఇద్దరు. అంటే మేము కూడా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడు పెడతారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. పెద్ద వచ్చేసి అయితే మెల్లి పక్కన పడుకొని రాత్రి మమ్మీ రేపు స్కూల్కి వచ్చి ఏం మాట్లాడతారు అని అడుగుతుంది. అంటే ముందుగానే కాక పడుతుంది అనమాట. ఏం మాట్లాడతారు అని అంటామే. అంటే ఏం మాట్లాడాలి, మార్కులు ఎందుకు తగ్గుతుంది నీకు, లాస్ట్ ఇయర్ వరకు బాగా వచ్చినాయి కదా, ఈ సంవత్సరం నీకు ఎందుకు మార్కులు తగ్గుతుంది, 1-2 మార్కులు తగ్గుతుంది ప్రతి సబ్జెక్ట్లో కూడా ఫుల్ మార్క్స్ వచ్చాయి. అలాంటిది ఈ సంవత్సరం 1-2 మార్కులు తగ్గుతుంది అనమాట. ఎందుకు తగ్గుతుంది ఏంటి అని నేను అడిగితే 10th క్లాస్ వరకే మీటింగ్ అనమాట. నేను వచ్చి అడుగుతాను అని అంటేనేమో, మామూలు అప్పుడు వచ్చి అడుగుతానంటేనేమో లేదు అలా పేరెంట్స్ని ఎలా పెడతారో ఎలా చేయరు అది ఇదని చెప్తున్నారు. లేదంటే సాటర్డే వచ్చే మాట్లాడాలి అని అంటున్నారు. ఆ టయానికి నాకు బట్టలు ఉండవు, మా ఆయనకి వర్క్ ఉండవు, కుదరక వెళ్ళలేకపోతున్నాము. ఇవాళ అవకాశం వచ్చింది కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని ఇద్దరం, మా ఆయన కూడా బండి దగ్గరికి వర్క్ వెళ్ళకుండా ఆయన ఇవాళ స్కూల్కి రావడం కోసమే వెయిట్ చేస్తున్నాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము ఇప్పుడు స్టార్ట్ అవుతాం కదా, వాళ్ళు ఇక మేము వెళ్ళి కనిపించిందా కూడా వాళ్ళకి భయం అనమాట. మా మమ్మీ వచ్చింది, మా డాడీ వస్తాడు, ఏం మాట్లాడతారా ఏంటా అని చూద్దాం. మనం వెళ్ళేసరికి వాళ్ళ రియాక్షన్ చూడాలి. మా పెద్దమ్మాయిది చిన్న అమ్మాయిది అయితే మామూలుగా ఉండదు. ఎందుకంటే నేను ఇంటి దగ్గర వీళ్ళు ఏదైనా అల్లరి చేసినా ఏదైనా చేసినా కానీ 100 days లో ఇప్పుడు ఆ రియాక్షన్ చూడాలి. స్కూల్కి వెళ్ళేసరికి ఇక చేతులు ఇలా పిడుకులు పెట్టుకొని ఉంటారనమాట. మా చిన్నమ్మాయి అయితే పొద్దున ఇంటికాడే స్టార్ట్ చేసింది ఏడుపు. ఇంకా ఈవినింగ్ చూడాలి. ఇప్పుడు స్కూల్లో మేము వెళ్ళినామంటే వాళ్ళ ఫేస్ రియాక్షన్ చూడాలి. ముందుగానే చెప్తా ఉంటారు, ఎలా మాట్లాడు అంత మాట్లాడితే ఉంటుకోవాలని మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారండి. మనం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కాదు, పిల్లలే మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చూద్దాం. స్కూల్కి నేనైతే రెడీ అవుతున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి మా చెల్లిదనమాట. మా చెల్లి ఈ డ్రెస్ తీసుకొని వాళ్ళ పెద్ద కూతురుకని, అంటే మా పెద్దమ్మాయి కానీ పంపించింది. ఆ డ్రెస్ మా ముగ్గురిది ఒకటే అదనమాట. కాకపోతే మా పెద్దమ్మాయికి కొంచెం లూజ్ అనిపించింది. ఆమె వేసుకున్నప్పుడు ఒక కుట్టేస్తాను అనమాట. మన చేతిలో పనేగా, కావాలంటే వేసుకోవడం లేదంటే తీయడం అన్నట్టు ఉండిద్ది అనమాట మా పని. నాకు కావాల్సినప్పుడే నేను కుట్టొప్ప తీసుకొని వేసుకుంటాను. మళ్ళీ ఇంకొకటి మా చెల్లి కొన్న డ్రెస్సులు ఒకటి నేను మా పిల్లలు తప్పితే ఇంకెవ్వరు వేసినా కానీ దానికి అస్సలు నచ్చవు. ఇక చూడాలి ఆ డ్రెస్ ఎవరన్నా వేయడం చూడాలి. అంటే ఇక వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు పెట్టేసిద్ది అనమాట. ఏంటి ఈ డ్రెస్సులు వాళ్ళకి ఇచ్చావు వీళ్ళకి ఇచ్చావు అని. దానికాడ నాకు మా చెల్లికి ఇద్దరికి పెద్దాలు గొడవ జరుగుతూ ఉండిద్ది. నీ తొక్కల డ్రెస్సులు నాకు వద్దులే, నేను తీసుకెళ్ళిపో, నువ్వు ఇచ్చి అని కండిషన్స్ పెట్టమాకు అది ఇది అని అంటాను. అంటే మాకు లేక కాదు, ఆమెకి లేక కాదు, ఏదైనా సరే ఏది కొన్నా నేను మా చెల్లి మా పిల్లలు నలుగురు షేర్ చేసుకుంటాం, నలుగురు వేసుకుంటాం. మా చిన్న పాపే కొంచెం సన్నగా ఉండిద్ది కానీ మేము మా ముగ్గురికి సమానంగా సరిపోద్ది. ఒకప్పుడు నా జడ అసలు చాలా బాగుండేది, కానీ ఇప్పుడు చూడండి కొత్తిమీర కట్టంది. ఇంక ఇప్పుడు నయ్యం కొంచెం పర్వాలేదు. ఆ మధ్య అసలు హెల్త్ బాగున్నప్పుడు అయితే మొత్తం బట్టపర్ర అయిపోయినట్టు అయిపోయింది. నేను ఇంకా ఒట్టి పౌడర్ తప్పితే ఫేస్కి ఏమి రాయను, ఆ పౌడర్ ఒకటే రాస్తానమాట. అది కూడా ఏదో స్నానం చేసినట్టు కూడా ఉండదులే, ఫ్రెష్గా కూడా ఉండదులే అని చెప్పి నేను అలా రాసుకుంటాను. మళ్ళీ రాసి అమ్మటే మళ్ళీ ఏదో టవలో ఏదో క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేస్తాను. లైట్గా పెదాలకి వేయాలి అనుకుంటే కొంచెం లిప్స్టిక్ ఏదో అలా టచ్ చేసి కొంచెం పెదాలతో ఇలా రఫ్ చేసి వదిలేస్తాను. అది కూడా తిక్కుగా వేయను, ఏదో లైట్గా వేయాలి అన్నట్టుగా వేస్తాను. తర్వాత ఇప్పుడు స్కూల్కి అయితే లేరేమన్నమాట. ఇంకొప్పుడు మా ఆయన కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఆయన ఇప్పుడే 1 గంట వరకు ఉంది, ఫాస్ట్గా చేసుకొని వచ్చేస్తాను, నువ్వు రెడీ ఉండిపో అని చెప్పి నాకు చెప్పారనమాట. నేను రెడీ అయ్యి ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. పైకి ఒకసారి కింద షాప్లోకి ఒకసారి పైకి ఒకసారి తిరుగుతూ ఉన్నాను అనమాట. నాకేమో బట్టలు అయితే చాలా ఉన్నాయి కుట్టాల్సిన బట్టలు అయితే. ఇక్కడ స్కూల్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి పిల్లల ఫేస్ రియాక్షన్ చూడాలి, మామూలుగా లేదనమాట. ఒక్కొక్కళ్ళు పిడికిలు పట్టుకొని కూర్చున్నట్టు ఉన్నారు. ఎవరి పేరెంట్స్ వాళ్ళే వస్తున్నారు, ప్రోగ్రెస్లు చూస్తున్నారు, సార్కి కంప్లైంట్స్ ఇస్తున్నారనమాట. మా అమ్మాయి అయితే ఇంటి దగ్గరే మాకు కండిషన్లు పెట్టి తీసుకొచ్చింది. అలాంటివి మేమన్నీ ఎందుకంటాంలే కానీ అక్కడ సార్తో మాట్లాడేసి నెక్స్ట్ టైం ఇలా వస్తే కనుక మేము ఒప్పుకోం సార్ అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చాం మా పాపకి సార్ ముందే. తీరా మేము స్కూల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఫాదర్ కనిపించారనమాట దారిలో. మామూలుగా ఇంటర్వెల్ టయానికి బయటకు వచ్చి నిలబడి ఉన్నారు. మాట్లాడాము, సార్ మేము కార్తిక వాళ్ళ ఫాదర్ అని చెప్పి మా హస్బెండ్ మాట్లాడాడు. మా పాపనే కార్తికేయ అని పిలుస్తాడనమాట సరదాగా. అయితే ఫాదర్ చెప్పారనమాట, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో 10 days ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, ఆ ఎగ్జామ్స్ అయిన తర్వాత కంపల్సరీ ఓన్లీ పర్సనల్గా పేరెంట్స్ వరకే మీటింగ్ ఒకటి అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ మీటింగ్లో పిల్లల గురించి అన్ని డిస్కషన్ చేసుకుందాము, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు దానిలో చెప్పండి అని చెప్పారనమాట ఫాదరు. సరే అని చెప్పి అన్నాము. వీళ్ళైతే మా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళందరూ అయితే ఫోన్ దొరికిందో లేదో అలా ఫోటోలు దిగేస్తున్నారు. మా పనిలో మేము ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. వీడియో కనుక నచ్చినట్లయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.